కీర్తి సురేష్ వివాహం ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు దళపతి విజయ్, త్రిష ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు. ఆ సమయంలో మీడియా కెమెరాల కంటపడ్డ త్రిష, విజయ్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ గత కొంతకాలంగా హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ రచ్చ ఇంకా రాజుకుంది. త్రిష కోసం విజయ్ తన భార్య సంగీతకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ విజయ్ కి సంగీత మద్దతుగా నిలిచారు. ఆమె సహకారంతోనే విజయ్ విజయ్ సూపర్ స్టార్ గా నిలిచారంటూ అప్పటి విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ గత కొంతకాలంగా త్రిషతో సన్నిహితంగా ఉండడాన్ని స్వయంగా కొందరు అభిమానులు తప్పుపడుతున్నారు. సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉన్న విజయ్ వంటి స్టార్ కాబోయే రాష్ట్ర నాయకుడు ఇలాంటివి చేయటం ఎంత మాత్రం తగదు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయ్, త్రిష కలిసి లియో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ది గోట్ చిత్రంలో విజయ్ కోసం త్రిష ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇలా త్రిష మళ్ళీ విజయ్ తో కలిసి నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే త్రిష, విజయ్ల కాంబోలో వరుసగా సినిమాలు వస్తే పర్లేదు, కానీ వీరిద్దరి మధ్య మరేదో బంధం ఏర్పడకూడదు అంటూ విజయ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం త్వరలోనే సంగీతకి విడాకులు ఇచ్చి త్రిషని వివాహం చేసుకుంటారంటూ కూడా గుసగుసలాడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లో బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్కులను మొదలు పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలకి పూర్తిగా దూరం కానున్న సంగతి తెలిసింది. ఈ విషయాన్ని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. కీర్తి సురేష్ వివాహం ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు దళపతి విజయ్, త్రిష ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు. ఆ సమయంలో మీడియా కెమెరాల కంటపడ్డ త్రిష, విజయ్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ గత కొంతకాలంగా హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ రచ్చ ఇంకా రాజుకుంది. త్రిష కోసం విజయ్ తన భార్య సంగీతకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ విజయ్ కి సంగీత మద్దతుగా నిలిచారు. ఆమె సహకారంతోనే విజయ్ సూపర్ స్టార్ గా నిలిచారంటూ అప్పటి విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ గత కొంతకాలంగా త్రిషతో సన్నిహితంగా ఉండడాన్ని స్వయంగా కొందరు అభిమానులు తప్పుపడుతున్నారు. సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉన్న విజయ్ వంటి స్టార్ కాబోయే రాష్ట్ర నాయకుడు ఇలాంటివి చేయటం ఎంత మాత్రం తగదు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయ్, త్రిష కలిసి లియో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ది గోట్ చిత్రంలో విజయ్ కోసం త్రిష ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇలా త్రిష మళ్ళీ విజయ్ తో కలిసి నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే త్రిష, విజయ్ల కాంబోలో వరుసగా సినిమాలు వస్తే పర్లేదు, కానీ వీరిద్దరి మధ్య మరేదో బంధం ఏర్పడకూడదు అంటూ విజయ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం త్వరలోనే సంగీతకి విడాకులు ఇచ్చి త్రిషని వివాహం చేసుకుంటారంటూ కూడా గుసగుసలాడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లో బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్కులను మొదలు పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలకి పూర్తిగా దూరం కానున్న సంగతి తెలిసింది. ఈ విషయాన్ని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. కీర్తి సురేష్ వివాహం ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు దళపతి విజయ్, త్రిష ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు. ఆ సమయంలో మీడియా కెమెరాల కంటపడ్డ త్రిష, విజయ్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ గత కొంతకాలంగా హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి వీరిద్దరూ కలిసి
కలిసి వెళ్లడంతో ఈ రచ్చ ఇంకా రాజుకుంది. త్రిష కోసం విజయ్ తన భార్య సంగీతకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ విజయ్ కి సంగీతం మద్దతుగా నిలిచారు. ఆమె సహకారంతోనే విజయ్ విజయ్ సూపర్ స్టార్ గా నిలిచారంటూ అప్పటి విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ గత కొంతకాలంగా త్రిషతో సన్నిహితంగా ఉండడాన్ని స్వయంగా కొందరు అభిమానులు తప్పుపడుతున్నారు. సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉన్న విజయ్ వంటి స్టార్ కాబోయే రాష్ట్ర నాయకుడు ఇలాంటివి చేయటం ఎంత మాత్రం తగదు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయ్ త్రిష కలిసి లియో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ది కోడ్ చిత్రంలో విజయ్ కోసం త్రిష ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇలా త్రిష మళ్ళీ విజయ్ తో కలిసి నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే త్రిష విజయ్ల కాంబోలో వరుసగా సినిమాలు వస్తే పర్లేదు, కానీ వీరిద్దరి మధ్య మరేదో బంధం ఏర్పడకూడదు అంటూ విజయ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం త్వరలోనే సంగీతకి విడాకులు ఇచ్చి త్రిషని వివాహం చేసుకుంటారంటూ కూడా గుసగుసలాడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లో బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్కులను మొదలు పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలకి పూర్తిగా దూరం కానున్న సంగతి తెలిసింది. ఈ విషయాన్ని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. కీర్తి సురేష్ వివాహం ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు దళపతి విజయ్ త్రిష ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు. ఆ సమయంలో మీడియా కెమెరాల కంటపడ్డ త్రిష విజయ్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ గత కొంతకాలంగా హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ రచ్చ ఇంకా రాజుకుంది. త్రిష కోసం విజయ్ తన భార్య సంగీతకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ విజయ్ కి సంగీతం మద్దతుగా నిలిచారు. ఆమె సహకారంతోనే విజయ్ సూపర్ స్టార్ గా నిలిచారంటూ అప్పటి విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ గత కొంతకాలంగా త్రిషతో సన్నిహితంగా ఉండడాన్ని స్వయంగా కొందరు అభిమానులు తప్పుపడుతున్నారు. సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉన్న విజయ్ వంటి స్టార్ కాబోయే రాష్ట్ర నాయకుడు ఇలాంటివి చేయటం ఎంత మాత్రం తగదు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయ్ త్రిష కలిసి లియో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ది కోడ్ చిత్రంలో విజయ్ కోసం త్రిష ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇలా త్రిష మళ్ళీ విజయ్ తో కలిసి నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే త్రిష విజయ్ల కాంబోలో వరుసగా సినిమాలు వస్తే పర్లేదు, కానీ వీరిద్దరి మధ్య మరేదో బంధం ఏర్పడకూడదు అంటూ విజయ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం త్వరలోనే సంగీతకి విడాకులు ఇచ్చి త్రిషని వివాహం చేసుకుంటారంటూ కూడా గుసగుసలాడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లో బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్కులను మొదలు పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలకి పూర్తిగా దూరం కానున్న సంగతి తెలిసింది. ఈ విషయాన్ని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. కీర్తి సురేష్ వివాహం ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు దళపతి విజయ్ త్రిష ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు. ఆ సమయంలో మీడియా కెమెరాల కంటపడ్డ త్రిష విజయ్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజయ్ గత కొంతకాలంగా హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో దీనిపై రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ వివాహానికి వీరిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ రచ్చ ఇంకా రాజుకుంది. త్రిష కోసం విజయ్ తన భార్య సంగీతకి అన్యాయం చేస్తున్నారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ విజయ్ కి సంగీతం మద్దతుగా నిలిచారు. ఆమె సహకారం
సమాచారంతోనే విజయ్ సూపర్ స్టార్ గా నిలిచారంటూ అప్పటి విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. విజయ్ గత కొంతకాలంగా త్రిషతో సన్నిహితంగా ఉండటాన్ని స్వయంగా కొందరు అభిమానులు తప్పుపడుతున్నారు. సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉన్న విజయ్ వంటి స్టార్ కాబోయే రాష్ట్ర నాయకుడు ఇలాంటివి చేయటం ఎంత మాత్రం తగదు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయ్, త్రిష కలిసి లియో సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ది గోట్ చిత్రంలో విజయ్ కోసం త్రిష ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇలా త్రిష మళ్ళీ విజయ్ తో కలిసి నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే త్రిష, విజయ్ల కాంబోలో వరుసగా సినిమాలు వస్తే పర్లేదు, కానీ వీరిద్దరి మధ్య మరేదో బంధం ఏర్పడకూడదు అంటూ విజయ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం త్వరలోనే సంగీతకి విడాకులు ఇచ్చి త్రిషని వివాహం చేసుకుంటారంటూ కూడా గుసగుసలాడుతున్నారు. గత కొంతకాలంగా విజయ్ రాజకీయాల్లో బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్కులను మొదలు పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ సినిమాలకి పూర్తిగా దూరం కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు.